తలకాయ కూరకి ముందుగా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు బాండీలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని చెక్క, లవంగ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు రెమ్మలనేవి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. తలకాయ కూర అంటే ఇష్టం ఉండని వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగినటువంటి తలకాయ ముక్కల్ని అందులో వేసుకొని ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. చాలా మంది తలకాయ కూరలో బ్రెయిన్ అనేది యాడ్ చేస్తారండి. బట్ నేను అలా యాడ్ చేయకుండా విడిగా ఫ్రై చేస్తాను. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా తలకాయ కూరలో కానీ కాళ్ళు కానీ మనం చేసుకున్నప్పుడు కారం అనేది ఎక్కువగా వేసుకుంటే జలుబు ఉన్నప్పుడు చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. మా ఇంట్లో ఎవరికి జలుబు చేసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఇచ్చేది తలకాయ కూర లేకపోతే కాళ్ళు. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్నాక మూత పెట్టుకుని వదిలేయాలి. ఒక 5 to 6 మినిట్స్కి మనకి వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఇది లేత కూర అవ్వటం వల్ల నేను కుక్కర్ పెట్టలేదు. అదే కూర కనుక కొంచెం ముదురైనా సరే మనం కుక్కర్ పెట్టుకుని 5 to 6 విజిల్స్ తెప్పిస్తే మనకి బోన్స్ అనేవి కూడా చాలా మెత్తగా బాయిల్ అయిపోతాయండి. నాకు ఇక్కడ కూర లేతగా ఉండటం వల్ల నేను ఇలా బౌల్లోనే చేసేస్తున్నాను. ఇలా మూత పెట్టుకుని కనీసం ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే మనకి కర్రీ అనేది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుందండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. తలకాయ కూరలోకి ఒక గరం మసాలా సరిపోతుందండి. వేడి వేడి తలకాయ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.